ప్రస్తుతం అయితే బోనాల హడావిడి అయితే షురు అయిపోయింది. గత బోనాల కంటే అంటే గత వారం గోల్కొండ బోనాల కంటే ఈ వారం గోల్కొండ బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం పొద్దున్న 8 గంటల నుంచే భక్తుల హడావిడి అనేది మొదలైందని చెప్పాలి. గత వారంతో పోలిస్తే ఈ వారం తొందరగా భక్తుల సంఖ్య అనేది ఇప్పటికే పెరిగిపోయింది. ఈరోజు దాదాపుగా 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉందనేది కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే గోల్కొండ మొత్తం కూడా భక్తుల బోనాలతో అంగరంగ వైభవంగా కలకలలాడుతుందని చెప్పాలి. చాలామంది అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ అలాగే బోనాలని ఒడిబియ్యాలని వారు ఏ విధంగా అయితే అమ్మవారిని మొక్కుకుంటారో అవన్నీ కూడా జరిగాయన్న సంతోషంతో జరగాలి అన్న దానితో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాలని సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని వందల సంఖ్యలో బోనాలు అమ్మవారికి చేరడం అనేది విశేషం అని చెప్పాలి. ఈ వారం భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉండటంతో పోలీస్ బందోబస్తు కూడా అధికంగానే ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈరోజు కూడా అమ్మవారికి సమర్పించే బోనాల ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరిగాయి. అదేవిధంగా ఒక సైడ్ చూసుకుంటే మొత్తం కూడా బోనాలు అమ్మవారికి చేర్పించే లైన్ ఒకవైపు, మరొక వైపు సామాన్య భక్తుల లైన్ ఒకవైపు అని చెప్పాలి. పొద్దున 5 గంటల నుంచి చాలా మంది కూడా క్యూలో లైన్ కట్టిన సంఘటనలు కూడా ఉన్నాయనే చెప్పాలి. ఈరోజు గోల్కొండ అంటే బోనాలు అనగానే గోల్కొండ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తూ ఉంటుంది. బోనాల సందడి ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది. అదేవిధంగా ప్రాముఖ్యత దానికి వస్తే కనుక గోల్కొండ బోనాలకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి కనుక్కుందాం. అన్న, ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పొద్దున్న నుంచి చూసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయన్న. అన్ని భక్తులు పొద్దున 5:30, 6 గంటల సందే రద్దీ స్టార్ట్ అయిపోయింది. భక్తులు ఒడిబియాలు బోనాలు వాళ్ళు సమర్పించుకుంటున్నారు. అంటే గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే పొద్దున్న నుంచి ఈరోజు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంటున్నారు. ఏ విధంగా ఉంది భక్తుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనకు ఎవ్రీ ఇయర్ సెకండ్ బోనం రోజు ఖచ్చితంగా లక్షల్లో పబ్లిక్ వస్తుంది. కానీ ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. పోయిన ఆదివారం చాలా మంది భక్తులు ఇబ్బంది పడ్డారు. అంటే అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా భక్తులు రావడంతో అందరూ కూడా ఇబ్బంది పడ్డారు అని విన్నాము. నిజమేనా? అట్లయితే జరగలేదు. అక్కడక్కడ అవకతవకలు చిన్న జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పోలీసు బందోబస్తులు, హెచ్ఎండబ్ల్యూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో అన్ని సంబంధాలు అన్నీ బాగానే జరుగుతున్నాయి. అంటే పోయిన వారం లాగానే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులు, వాటర్ సప్లై ఇవన్నీ కూడా పెట్టారు. మొత్తం ఎంతమంది? ఖచ్చితంగా పెట్టారమ్మా. అన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకోటి ప్రతి చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ జాబ్స్ వాళ్ళ ప్రకారంగా చేస్తున్నారమ్మా. బోనాలకు సపరేట్ లైన్ ఉన్నది, ఒడిబియాలకు సపరేట్ లైన్ ఉన్నది, సాధారణ భక్తులకు సపరేట్ లైన్ ఉన్నది. ఒకవేళ ఎవరైనా స్త్రీలు, వృద్ధులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సపరేట్గా లైన్లో పంపిస్తున్నాం అమ్మా. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గేట్ దగ్గర నుంచి పైన అమ్మవారిని దర్శించుకునే వరకు కూడా మొత్తం అందరికి భక్తులకి ఇబ్బంది కలగకుండా మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. అన్నీ ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా అన్నీ చేస్తున్నాము. మేము వాలంటీర్స్ కూడా, గుడి తరపున వాలంటీర్స్ కూడా ప్రతి సంవత్సరం చేస్తాము. అదేవిధంగా ఈసారి కూడా చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము చూస్తున్నాము. భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారన్న ఈరోజు? భక్తులకు ఇబ్బంది కలగకుండా అమ్మవారి సేవ చేయడానికైతే అందరూ మేము కూడా వస్తాము అనే ఒక అడుగు ముందే వేస్తారు. అందరూ చేస్తూనే ఉన్నారమ్మా. అందరూ చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు. ఇంకా కొంతమంది ఇప్పటికే చాలామంది వచ్చారు. ఇంకా కొందరు రావడానికి ఇంకా కొంచెం వీలుగా ఉంది. ఇక్కడ చూసుకుంటే భక్తుల సంఖ్య కూడా గంటలకి పెరుగుతుందనే చెప్పాలి. అదేవిధంగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులు, అలాగే వాటర్ సప్లై, ఎమర్జెన్సీ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే వృద్ధులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాలింతులకి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా స్పెషల్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడంతో రద్దీ ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది ఎవరికి వారు ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటని చెప్పి ఎంతో ఓపికగా చెప్తున్న సందర్భాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా మీ దగ్గర నుంచి అమ్మవారికి బోనం ఎక్కించడం ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అంటే పొద్దుగాల లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసి వచ్చినాక గోల్కొండ జగదమ్మ దగ్గర వచ్చేసి అమ్మవారికి నిష్టంగాతోని బోనము తయారు చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తాం. అంటే ప్రతిసారి కూడా మీరు ఈ విధంగా అలంకరించుకొని మరి అమ్మవారికి
అలంకరించి మరి అమ్మవారికి దర్శించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది మీకు? ఈ ఇయర్ అంటే ఎంత సేఫ్టీగా లేదు, ఎందుకంటే ఈ పోలీస్ వల్ల దారుజనము కొంచెంగా మాకు అనేది ఒక ఏం సంతోషం అనేది లేదు ఈసారి అసలు. ఎందుకంటే మనుషులకు మేము జోగినీస్ కానీ శివశక్తులు కానీ శివగనాథులు కానీ అందరిలో మమ్మల్ని కూడా కొల్చేస్తున్నారు. జనాలలో విఏపీ ఎంపీలకు దర్శనిస్తారు, మమ్మల్ని ఏమో ఎలాంటి సహకారం అనేది లేదు. అంటే మామూలుగా బోనాలు అనగానే జోగినీలు అనేది అర్థమైపోతూ ఉంటుంది, అంటే అమ్మవారి రూపంతో సమానం మీరు. అలాంటిది మీకు ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? అలా ఎందుకంటే అప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక విధంగా ఉండే ప్రభుత్వము, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రభుత్వం ఒక విధంగా ఉంది. చాలా అంటే చాలా బాధగా ఉన్నా కానీ అమ్మవారు పాడి పంట అందరినీ చల్లంగా చూడాలని చెప్పేసి అమ్మవారికి బోనము సపరిమిస్తాం ప్రతి ఇయర్. దాదాపు నేను ఎత్తుకున్న 10 years. అంటే ఎక్కడి నుంచి బోనాలు తీసుకొస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల 7 temples ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా తీసుకొని వస్తాం. అంటే బోనంని ఘనంగా అలంకరించుకొని మరి తీసుకెళ్తూ ఉంటారు. ఏ విధంగా అలంకరిస్తారు? ఏ విధంగా అలంకరిస్తారు అంటే పొద్దుగా లేచి తలస్నానం చేసి ఎవరితోని మాట్లాడకుండా ఏం చేయకుండా నిష్టంగా అమ్మవారికి అలంకారం చేస్తాం. మొత్తం ఎన్ని బోనాలు వెళ్తూ ఉంటారు మీ దగ్గర? ఉజ్జయిన్లో కానీ, లస్కర్ మాంకాలమ్మ దగ్గర కానీ, బాల్కంపేట ఎల్లమ్మ దగ్గర కానీ, విజయవాడ కనకదుర్గమ్మ కానీ, జూబ్లీస్ పెద్దమ్మ దగ్గర కానీ చేస్తాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటామంటే అందరు బాగుండాలి, అందులో మేము బాగుండాలని చెప్పేసి కోరుకుంటాను. ముగ్గురమ్మల మూలపుటమ్మ కోరిన వారి కొంగు బంగారం శ్రీ జగదాంబిక మహంకాళి టెంపుల్. ఇది 3వ వారం అమ్మవారి పూజలు. ఈ 9 వారాలు జరుగుతుంటాయి ఇక్కడ. గత ఏడాది కంటే ఈసారి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక ఏర్పాట్లు బాగా వివిధ శాఖలతో కలిపి R&B కానీ, వాటర్ వర్క్స్ కానీ, ప్రత్యేకంగా పోలీస్ శాఖ కానీ, వైద్య బృందం కానీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరికి క్యూ లైన్స్ సపరేట్గా ఉన్నాయి. గత ఏడాది కన్నా పోలిస్తే ఈ సమయానికి ఇంకా రద్దీ ఎక్కువగా జరిగింది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా తరఫు నుంచి ఒక 400 మంది వాలంటీర్స్ని పెట్టి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరుగుదొడ్ల ఏర్పాట్లు, శానిటేషన్ ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు ఇక్కడ జరిగాయి. ఇంకా తెలంగాణ సాంప్రదాయం కళలు ఇంకా ప్రతిబింబించేలాగా వచ్చే వారాలు కూడా మేము ఈ విధంగానే ఏర్పాట్లు చేసి ఘనంగా ఈ బోనాలు నిర్వహిస్తామని చెప్తున్నాం. అంటే పొద్దున కంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. పోతరాజుల వేషాలతో కూడా ఇక్కడికి వచ్చి నృత్యాలు ఆడుతూ ఉంటారు. దాని గురించి ఈరోజు స్పెషల్గా 3వ వారం కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి, జంట నగరాల నుంచి 32 ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపులు వస్తాయి మేడం. మెయిన్ సబ్జీ మండి, పార్దివాడ, మల్లెపల్లి, సికింద్రాబాద్ నుంచి వస్తుంటాయి. అనేక మంది భక్తులు వస్తుంటారు. వారి కోసం సపరేట్గా, పోతురాజుల కోసం సపరేట్గా లైన్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే కొందరు మహిళలు వాళ్ళ నృత్యాలతో భయపడడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వాళ్ళకు సపరేట్గా మేము వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేశాము. అంటే గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంది. మరి లాస్ట్ ఇయర్ మేము 1 lakh 1.5 lakh వస్తుంది అనుకున్నాం ఫస్ట్ వారం. కానీ ఫస్ట్ వారం ఈ సంవత్సరం 3 లక్షల వరకు వచ్చారు. కానీ పోలీస్ శాఖ వారు వాళ్ళ యొక్క సమన్వయంతో దాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకున్నారు. ఈసారి మేము ఈరోజు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని మేము కోరుకుంటాం. ఎస్పెషల్లీ జోగినీలు ఎక్కువ వస్తుంటారు ఈ కార్యక్రమానికి, మహిళలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు వరకు చూసుకుంటే పొద్దు నుంచి ఇప్పుడు వరకే దాదాపుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది జనాలు వచ్చారు. ఆల్మోస్ట్ 1 lakh వరకు రీచ్ అయ్యారండి. ఈ టైం ఏంటంటే మెయిన్ లేడీస్ ఎక్కువగా ఒడి బియ్యం పోసేవాళ్ళు, అమ్మవారికి బోనాలు చేసేవాళ్ళు ఈ సమయం వస్తారు. 1 తర్వాత ప్రొసెషన్ నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ కింద ఫంక్షన్స్ జరుగుతుంటాయి, ఫంక్షన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఆ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇది 9-9:30 వరకు రాత్రి వరకు కంటిన్యూ అవుతుంది. 11 గంటలకు అమ్మవారికి ఆరతి ఇచ్చి క్లోజ్ చేస్తాం దేవాలయం. అంటే ఆరతి అనేది చాలా ప్రాముఖ్యమైంది అని చెప్పి ఇందాక కూడా చెప్పడం జరిగింది. అయితే అది క్లోజ్ చేసే టైంకి భక్తులందరూ కూడా తోపులాట ఎక్కువగా జరుగుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా భక్తుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా వస్తే వాళ్ళని ఆపేసి ప్రతి ఒక్కరికి ఆరతి అందేలాగా, ఎందుకంటే ఇది స్లోప్ కిందిగా ఉంది, పైనుంచి ఆరతి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము ఆ ఏర్పాట్లు చూసుకుంటాం. అంటే కింద 9 o'clockకి ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. సో ఆ 9 o'clock నుంచి వచ్చిన పబ్లిక్ అందరికీ ఆరతి మాత్రం తప్పకుండా దొరికేటట్టు చేస్తాం. అంటే ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఫుడ్ కూడా మీరు కింద అరేంజ్ చేయడం జరిగింది. టిఫిన్ కానివ్వండి, లేకపోతే మధ్యాహ్నం భోజనం కూడా
దానికి ఎంతమంది? కింద ఒక 10,000 మందికి భోజనము ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ తరఫు నుంచి ఇక్కడ పనిచేసే సిబ్బందికి కానీ, పోలీస్ శాఖ కానీ, వైద్య శాఖ కానీ, హెచ్ఎండబ్ల్యూ శాఖ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఇక్కడ మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ క్రౌడ్లో వాళ్ళు కిందికి వెళ్ళి తినలేరు కాబట్టి మేము ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసాం. కింద ఒక 10,000 మందికి ఏర్పాటు చేసాం. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి అంటారు. తప్పకుండా మేడం, గత ఏడాది కూడా బాగా జరిగాయి. దానికన్నా ఎక్కువ ప్రతిసారి మేము దీన్ని మెరుగుపరచడానికే ప్రయత్నిస్తాం. ఇది గోల్కొండ కాదు, ఈ స్థానిక ప్రజల యొక్క మనోభావాలు కానీ వారి యొక్క ప్రెస్టేజ్గా తీసుకొని ఈ యొక్క బోనాల్ని అత్యంత వైభవంగా జరుగుతాయి.